ఇంకా 4 రోజులే. దీంతో మంచి తరుణం మించిన దొరకదు అన్న తరహాలో ప్రయాగ్రాజ్ కు పోటెత్తుతున్నారు భక్తులు. ఈ నెల 26న శివరాత్రితో మహాకుంభమేళా ముగుస్తుండటంతో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు కోట్ల మంది భక్తులు తరలి వెళ్తున్నారు. భక్తుల సంఖ్య ఇప్పటికే 60 కోట్లు దాటగా కుంభమేళా పూర్తయ్యే నాటికి ఆ సంఖ్య 65 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. పుష్య పూర్ణిమతో మొదలైన మహాకుంభమేళా మహాశివరాత్రితో సమాప్తమవుతోంది. అంటే 3 తరాలకు ఒకసారి మాత్రమే దక్కే అవకాశం మరో 4 రోజుల్లో ముగిస్తుందన్నమాట. ఓవైపు మహాకుంభమేళా ముగింపు దశకు చేరుకోవడం, మరోవైపు చివరి వీకెండ్ కావడంతో ఇప్పుడు దారులన్నీ ప్రయాగ్రాజ్కే అన్నట్టుగా ఉంది పరిస్థితి. వాహనాలు, ట్రైన్లు, విమానాలు ఇలా దేన్ని వదిలిపెట్టకుండా ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్నారు జనం. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా ఈ ఏడాది జనవరి 13న మొదలైంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగిస్తోంది. 45 రోజుల పాటు జరిగిన ఈ మహాకుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తొలుత అంచనా వేసింది యూపీ ప్రభుత్వం. కానీ ఆ అంచనాలకు మించి భక్తులు ప్రయాగ్రాజ్కు వస్తున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య దాదాపు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. మరో 4 రోజుల్లో ఈ సంఖ్య 65 కోట్లకు చేరబోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శివరాత్రి రోజు మరింత ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నారు. క్షీరసాగర మథనం తర్వాత జరిగిన ఓ ఘట్టం, విష్ణువు చేతిలోని అమృత కలశం నుంచి భూమి మీద అమృత బిందువులు పడ్డ ప్రదేశాలే నేటి ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అని చెప్తారు. గ్రహాల భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అయితే మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకోసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. అందుకే ప్రయాగ్రాజ్ చేరుకుని పుణ్యస్నానం ఆచరిస్తే తమ జీవితం సార్థకమవుతుందని కోట్ల మంది క్యూ కడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం 1.5 కోటి మంది కుంభమేళాకు వస్తున్నారు. మహాకుంభమేళాకు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం అనేక మంది ప్రముఖులు వస్తున్నారు. సాధువులు, సన్యాసులు, సామాన్య భక్తులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ప్రయాగ్రాజ్కు వెళ్తూ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, పబ్బాలు, ప్రత్యేక దినాల్లో మరింత ఎక్కువ మంది కుంభమేళాకు చేరుకుంటున్నారు. మరో 4 రోజుల్లో కుంభమేళా ముగుస్తుండటంతో ప్రయాగ్రాజ్కు భక్తుల తాకిడి మరింత పెరిగింది. నిత్యం కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్ ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రపంచంలోని ప్రజలంతా కుంభమేళాలో స్నానం చేయాలని ఉత్సాహం చూపిస్తుంటే ఖైదీలకు మాత్రం ఎందుకు ఆ అవకాశం కల్పించకూడదని భావించింది యూపీ సర్కార్. అందుకే ఉత్తరప్రదేశ్లోని 75 జైళ్లకు కుంభమేళా జలాలను తరలించి ఖైదీలకు పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించింది. కోట్ల మంది వస్తున్న కుంభమేళాతో యూపీ ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం వచ్చి పడుతోంది. కుంభమేళా కోసం రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కుంభమేళా పేరుతో 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కొంతమంది విమర్శలు చేస్తున్నారని, కానీ ఆ మొత్తం ప్రయాగ్రాజ్ నగరాభివృద్ధికి ఇచ్చామన్నారు. కుంభమేళా నిర్వహణ కోసం చేసిన ఖర్చు 1500 కోట్ల రూపాయలు మాత్రమే అని స్పష్టం చేశారు ఆయన. महाकुंभ प्रयागराज के माध्यम से 3 लाख करोड़ रुपए की नई बढ़ोतरी होने जा रही है। जो लोग उंगली उठाते हैं कि 6000 5000 करोड़ रुपए खर्च कर दिए कुंभ में, ये 6000 और 5 करोड़ कुंभ में ही नहीं किए हैं, प्रयागराज सिटी के रिनोवेशन में भी खर्च किए हैं। कुंभ के आयोजन में कुल 1500 करोड़ रुपए खर्च हुए हैं और बदले में अगर उत्तर प्रदेश को 3 लाख करोड़ रुपए का लाभ होता हो. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్ల మంది ప్రయాగ్రాజ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళాను పొడిగించాలి అనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. కానీ యోగి ప్రభుత్వం మాత్రం ఆనవాయితీ ప్రకారం 45 రోజులకే కుంభమేళాను పరిమితం చేస్తోంది.